హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ గేమర్. ఈరోజు అయితే మనం మైన్ క్రాఫ్ట్ ఆడబోతున్నాం. ఇది మైన్ క్రాఫ్ట్ కాదు, బట్ దానిలాగా ఉంటుంది. ఇది అత్తర్ క్రాఫ్ట్, బిల్డింగ్ క్రాఫ్ట్ అనమాట. ఎస్, లోడ్ అవుతుంది, లోడ్ అయిపోతుంది. మనం ఓల్డ్కి అయితే వస్తాం. చుట్టూరు చూసుకుందాం ఒకసారి ఏమైనా ఉన్నాయేమో. గాయస్, అక్కడ విలేజ్ కనబడ్డది, పదండి వెళ్దాం. ఎస్, చాలా లక్కీ స్పాన్ ఇది. ఇక్కడ నెదర్ పోర్టల్ కూడా ఉంది, రూయిన్ పోర్టల్. ఒకసారి మనం అందులో చెక్ చేద్దాం పదండి. ఏమున్నాయంటారు? ఒక గోల్డెన్ పికాక్స్, అన్బ్రేకింగ్ 1 తోటి ఒక ప్యాన్స్, దానికి ఏ ఎన్చాన్మెంట్స్ ఉన్నాయి బట్ ఎందుకులే కానీ. ఓ ఆగండి, అందులో కొన్ని ఐరన్ ఇంగట్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకోవచ్చు త్వరగా. ఎస్, తీసుకున్నాం. ఇప్పుడైతే మనం విలేజ్లోకి వెళ్ళి ఒక బెడ్ అయితే తీసుకోవచ్చు, నైట్ అయితే స్లీప్ అవ్వడానికి. ఫస్ట్ మనం విలేజ్లోకి వెళ్ళిపోవచ్చు. ఎస్, ఇంట్లోకి వెళ్ళొచ్చు. ఉంది, బెడ్ ఉంది. బెడ్ బేగా తీసుకుందాం. ఎస్, అలాగే ఏదో ఒక విలేజ్లోకి వెళ్ళి రీస్పాన్ కూడా పెట్టేసుకోవచ్చు. ఏదో ఒక హౌస్లోకి వెళ్ళి, విలేజ్ కాదు, హౌస్లోకి వెళ్ళి రీస్పాన్ పెట్టేసుకోవచ్చు. ఎస్, ఇక్కడ రీస్పాన్ అయితే పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ మనం అయితే ఇప్పుడు విలేజ్లో ఉన్న చెస్ట్స్ అన్నీ వెతుకుదాం పదండి. ఇదేంటి కదులుతా? ఓకే, టచ్ అవ్వలేదు. పదండి వెళ్దాం. ఫస్ట్ మనం విలేజ్లో ఉన్న హౌసెస్లో చెస్ట్లు అన్నీ వెతకొచ్చు. ఎస్, ఇప్పుడు అవి వెతకాలి. వెళ్ళరా. ఓకే, ఇందులో అయితే 2 యాపిల్స్, అలాగే కొంచెం బ్రెడ్ అయితే ఉంది, కొన్ని పొటాటోస్ కూడా. ఎస్, తీసుకున్నాం ఇవి కూడా. అలాగే 2 శాప్లింగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకోవచ్చు, ప్లాంట్ చేసేయచ్చు మనం. ఓకే, ఫెదర్స్ మనకు అవసరం లేదులే, వేస్ట్ అది. పదండి, ఇంకా విలేజ్లో ఉన్న అన్ని చెస్ట్స్ కూడా వెతకొచ్చు, డోర్స్ వేసేయచ్చు, సెక్యూరిటీ పర్పస్. ఎస్, ఇప్పుడైతే మనం ఈ శాప్లింగ్స్ని ప్లాన్ చేసేయచ్చు. పచ్చదనం పరిశుభ్రత కదా. ఎస్, ఇప్పుడైతే ఫస్ట్ నేను విలేజ్లో ఉన్న చెస్ట్స్ అన్నీ వెతుకుతా. అందులో అయితే లేను. ఫస్ట్ మనం అయితే నేను అన్ని చెస్ట్స్ అయిపోయాక నెతికేసాక అప్పుడు మిమ్మల్ని కలుస్తాను గైస్. విలేజ్ని అయితే లూట్ చేసాను. మనకు దొరికింది ఇది మాత్రమే, కొన్ని యాపిల్స్, బ్రెడ్ దొరికింది. వెయిట్, ఫస్ట్ ఆగండి. మీరు వీడియోని లైక్ చేశారా? ఫస్ట్ మీరైతే వీడియోని లైక్ చేసేసి అప్పుడు మళ్ళీ వీడియోని చూడండి. ఓకే, పదండి, నైట్ అయిపోతుంది. ఫస్ట్ స్లీప్ వేసేయచ్చు మనం. అయినా ఇలాంటి వరస్ట్ విలేజ్ నేను ఎక్కడ చూడలేదు, ఎందుకంటే అసలు ఏం దొరకలేదు, బ్రెడ్, యాపిల్స్ తప్ప. పదండి, ఈసారి మనం స్లీప్ వేసేయచ్చు, లేకపోతే జాంబీస్ మనల్ని వేసుకుంటాయి. ఇందులో బెడ్ లేదు, బట్ మన దగ్గర బెడ్ ఉంది కదా, అది వేసుకొని పడుకోవచ్చు త్వరగా. ఎస్, మన ఫస్ట్ స్లీప్ అయితే వేస్తాం మన ఒళ్ళో. ఇది మన ఫస్ట్ మార్నింగ్ అనమాట. త్వరగా బెడ్ తీసేయచ్చు. బెడ్ అయితే తీస్తాం గైస్. ఈరోజు అయితే నేను ఒకటి అనుకుంటున్నాను, ఈ వీడియోకి అయితే మనం కొంచెం స్టోన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అవ్వచ్చు అంతే. తర్వాత నెక్స్ట్ వీడియోలో బేస్ గురించి, ఐరన్ టూల్స్ గురించి ప్లాన్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం స్టోన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అవ్వడానికి వెళ్దాం. అలాగే గైస్, మన ఛానల్ ఇదైతే ఫస్ట్ వీడియో అనమాట. అంతే, ఇది బాగా లెంతీగా కాకుండా చాలా షార్ట్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ మీరు లైక్ చేసి, షేర్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తారనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా తప్పకుండా కొట్టండి. అలాగే ఫస్ట్ మనం వుడ్ కలెక్ట్ చేసుకోవడానికి అయితే వెళ్దాం. అబ్బా, చెట్టు చాలా దూరంలో ఉంది, చాలా స్పీడ్గా వెళ్ళాలి. పద. ఎస్ గైస్, మొత్తానికి అయితే వచ్చేసాం. వుడ్ని అయితే కొడదాం పదండి.
ఇందాకే 2 చెట్లు ఒక 2 సాప్లింగ్స్ నాటి పచ్చదనం పరిశుభ్రత అని మళ్ళీ ఇప్పుడు చెట్లు కూడా ఎత్తున్నాం చూడండి. మా వాడు వుడ్ తీరంటే డట్టి తీస్తున్నాడు. డట్టి ఏం చేసుకుంటారు ఆయన మీకు వుడ్ తీరా? ఓ ఆడేది మనమే కదా, సారీ. వుడ్ అయితే తీస్తాం పదండి, ఇంకా బయటికి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ అయితే మనం ప్లాంక్స్ చేసుకోవచ్చు. ప్లాంక్స్ ఎస్. అలాగే ఒక క్రాఫ్టింగ్ టేబుల్, కొన్ని స్టిక్స్. ఓకే సరిపోతాయి. క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టు. ఎస్, మనమైతే ఇప్పుడు ఒక పికాక్స్ యాక్స్ అయితే చేసుకోవచ్చు, అది సరిపోద్ది. ఎస్, ఒక పికాక్స్కి మన దగ్గర ప్లాంక్స్ ఉంటున్నాయి. ప్లాంక్స్ ఎస్, ఒక పికాక్స్ అలాగే యాక్స్. ఓకే అయిపోయింది. అరే మనం పికాక్స్ చేస్తాం, మన దగ్గర గోల్డెన్ పికాక్స్ ఉంది కదా, అదన్నా వాడుకోవాల్సింది. పర్లేదులేండి, ఇంకా చేస్తాం కదా. ఓకే మన దగ్గర కొన్ని ఇంగట్స్ ఉన్నాయి కదా, దాంతో ఐరన్ కూడా చేస్తాను. ఒక ఐరన్ ఇంగట్టే మాత్రం వచ్చింది. ఫస్ట్ మనం ఇంకా అలాగా స్టోన్ తీయడానికి వెళ్దాం పదండి. ఇంకా నెక్స్ట్ స్టోన్ పికాక్స్ అనవసరంగా చేస్తున్నా బట్ పర్లేదులేండి. ఓకే బాయ్ వెళ్ళిపోతున్నా. అలాగే మనం కొంచెం ఇప్పుడు స్టోన్ కలెక్ట్ చేయాలి. స్టోన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఎస్ గైస్, స్టోన్ అయితే మౌంటైన్స్ కాడ ఉంది కదా, అక్కడికి అయితే వెళ్ళి మనం స్టోన్ తీయచ్చు ఫస్ట్. అలాగే గాయస్, నేనైతే ఒక మౌంటైన్లో హౌస్ కడదాం అనుకున్నా, అంటే ఒక గుహలాగా అనమాట. అలాంటి టైప్ ఆఫ్ హౌసెస్ అంటే నాకు ఇష్టం. మీరేమంటారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకే, మనమైతే ఫస్ట్ స్టోన్ మైన్ చేసేయచ్చు. ఓకే గాయస్, నేనైతే ఫస్ట్ స్టోన్ కలెక్ట్ చేసేస్తా. స్టోన్ కలెక్ట్ చేసుకున్నాక అయితే మిమ్మల్ని కలుస్తా. ఓకే స్టోన్ కలెక్ట్ చేసుకున్నాక కలుస్తా. ఎస్ గాయస్, స్టోన్ అయితే మనం కలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ ఇప్పుడైతే మనం స్టోన్ టూల్స్కి అప్గ్రేడ్ అయిపోవచ్చు కదండి. ఒక క్రాఫ్టింగ్ టేబుల్ మన ఇన్వెంటరీలో ఉంది. ఎస్, అంతే. కాబల్ స్టోన్ అయితే కింద పెట్టుకోవచ్చు, ప్లాంక్స్ కూడా. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టేసి మనమైతే ఇప్పుడు ఒక స్టోన్ పికాక్స్ చేసుకోవచ్చు. స్టిక్స్ లేవు మనకైతే, ఫస్ట్ 6 స్టిక్స్ చేసుకోవచ్చు. అలాగే వద్దులే పికాక్స్ వద్దులేండి, మన దగ్గర ఉంది కదా, యాక్స్ చేస్తాం. ఒక స్వాడ్ ఇంకా షవల్, అంతే. ఓకే, టూల్స్ అన్నీ వస్తున్నాయి. ఇంక మనమైతే మన ఇన్వెంటరీని సరిగ్గా పెట్టుకోవచ్చు. స్వాడ్, షవల్, యాక్స్. ఈ చెత్తనంతా అయితే పైకి పంపించవచ్చు కదండి. ఓకే, మొత్తం అంతా వెళ్ళిపోయింది. బ్రెడ్ బయట పరుస్తాం. ఓకే, వస్తుందిలేండి. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ తీసి బ్రెడ్ తోటి కదా, ర్యాక్స్తోని. ఓకే, అండ్ ఇది గైస్ ఈరోజు మన ఎపిసోడ్ అయితే. ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాయల్ గేమర్. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకోవచ్చు. అంతకంటే ముందు నేను మీకు చెప్పాను కదా, ఒక హౌస్ని అయితే మౌంటైన్లో కట్టుకోవచ్చు అని, అదే గుహలాగా. అది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్.